అందరికీ నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. తెలంగాణలో మూడో విడత రైతు భరోసా డబ్బులు ఎప్పుడు మా ఖాతా లోపల జమ అవుతాయని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. కానీ మరి ప్రభుత్వం తరపు నుంచి మాత్రం ఒక క్లారిటీ లేదు, రైతులకు ఒక సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం పైన మండిపడడం కూడా జరుగుతూ ఉంది. మరి రైతుల విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉంది? రైతన్నలని ఎందుకు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెడతా ఉంది? ఇచ్చే రైతు భరోసా డబ్బులని సమయానికి ఇవ్వకుండా అందులో కూడా విడతల వారీగా పెట్టి ప్రభుత్వం రైతులతోని రైతుల బ్రతుకులతోని ఆడుకుంటా ఉంది అంటూ కూడా ప్రతిపక్ష పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంది. సో మరి ఏం జరుగుతుంది? రైతు భరోసా ఎప్పుడు పడబోతుంది? మూడో విడతలో ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా లేదా? ఇవన్నీ కూడా మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఈ పథకం చాలా కీలకమైనటువంటి పథకము. మొత్తం కూడా రైతాంగం అందరికీ కూడా ఎంతో ఉపయోగపడే పథకం. సో దాదాపు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధుల కోసం ప్రభుత్వం విడుదల చేసే ప్రయత్నం చేసింది. 9,000 కోట్ల రూపాయలు మొత్తం కూడా 3,590 కోట్ల రూపాయలని మొదటి విడతలో ఇచ్చింది. సో విడతల వారీగా డబ్బులు ఇస్తామంటూ కూడా చెప్తుంది. గతంలో రైతు భరోసా ఇచ్చినప్పుడు మొదటి దఫాలో అప్పట్లో 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలని రైతుల ఖాతాలో జమ చేసింది. కానీ ఈసారి మాత్రం 45 రోజులు మాత్రం సమయం తీసుకుంటాము, 45 రోజులు కావాలి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. సో ఎందుకు అంత సమయం అంటే, మా దగ్గర డబ్బులు లేవు, రాష్ట్రం మొత్తం కూడా అప్పులలో ఉంది. సో రాష్ట్రం అప్పులలో ఉంది కాబట్టి ఆర్థికంగా మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి కొంత అటు ఇటు సర్దుబాటు చేయడానికి సమయం కావాలి. ఆ సమయాన్ని తీసుకొని రైతుల ఖాతా లోపల 9,000 కోట్ల రూపాయలని 45 రోజులల్లో వేసేసామని చెప్పి చెప్పింది. సో మరి ఇదే నేపథ్యంలో మార్చి 22వ తారీఖు పోయిన నెల ఏదైతే సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టలో జరిగినటువంటి ఒక ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులని విడుదల చేయడం జరిగింది. అందులో 3,590 కోట్ల రూపాయలను కూడా విడుదల చేశారు. దానిలో 70 లక్షల మంది చిన్న సన్నకారు రైతులకి దాని ద్వారా డబ్బులు పడ్డాయి. తర్వాత రెండో విడత మొన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి విడుదల చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో కూడా 2,650 కోట్ల రూపాయలని ఇచ్చే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. మరి మిగతా డబ్బులను ఎప్పుడు జమ చేస్తారు? మిగతా మూడో విడత సంగతి ఏంది? మూడో విడత డబ్బులు అసలు ఇస్తారా లేదా? ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్పింది, ఏప్రిల్ చివరి వారంలోనే రైతు భరోసా పూర్తిగా కూడా 3 విడతలని రైతుల ఖాతా లోపల జమ చేస్తాము, 3 విడతలని కూడా ఏప్రిల్ చివరి వారం లోపల అందరికీ రైతులకు డబ్బులు వేసేస్తాము అని చెప్పి చెప్పింది. మరి ఏప్రిల్ అయిపోయి నిన్న, ఈరోజు మే 1వ తారీఖు. మరి ఇంకా రైతు భరోసా డబ్బులను వేయకపోతే, ఇంకా రైతు భరోసా డబ్బులని రైతుల ఖాతా లోపల జమ చేయకపోతే ఇంకా ప్రభుత్వం ఎప్పుడు చేస్తుంది? ఏప్రిల్ చివరి వారం లోపే అని చెప్పేసి చెప్పింది ప్రభుత్వమే కదా. మరి వాళ్ళ రైతులందరూ కూడా అదే అడుగుతా ఉన్నారు, మీతోని సాధ్యమైతే చెప్పండి, సాధ్యం కాకపోతే చెప్పే ప్రయత్నం చేయకండి, ఎందుకు మాతో ఆడుకుంటా ఉన్నారు? ఎందుకంటే ఏప్రిల్ చివరి వారం లోపు మొత్తం కూడా వేస్తాము, 9,000 కోట్ల రూపాయలని రైతులకు ఇచ్చేస్తాము, రైతాంగానికి ఇచ్చేస్తామని చెప్పి ఆనాడేమో కమ్మగా తీగా మంచి మాట్లాడారు. మరి ఇవాళ ఏప్రిల్ అయిపోయింది. ఇవాళ ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే 1వ తారీఖు, ఇప్పటికీ కూడా కనీసం మూడో విడత పైన అప్డేట్ లేదు, దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. మరి ఇంకా ఎప్పుడు వేస్తారు? ఒకవేళ మీతో సాధ్యం కాకపోతే మీకు సమయాన్ని 1-2 సార్లు చూసుకోండి, ఇష్టం వచ్చినట్టు చెప్పే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మేమందరం కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉంటామని చెప్పి రైతులు నిజంగా ప్రభుత్వం పైన కొంత మండిపడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతులు కూడా వడ్డీదారుల దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చుకునేటటువంటి ఒక పరిస్థితి వచ్చింది ఇప్పుడు మళ్ళీ. అంటే రైతు భరోసా డబ్బులు వస్తే గనక వాళ్ళకు ఉన్నటువంటి పంట పెట్టుబడినో లేకపోతే పంట దిగుబడి చేసే ప్రయత్నమో అన్నిటికీ కూడా ఎరువులు కానీ మందులు కానీ ప్రతి దానికి కూడా ఆ రైతు భరోసా డబ్బులు ఉపయోగపడతాయి. కానీ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోతే విడతల వారీగా పెట్టింది. సో విడతల వారీగా పెట్టడం వల్ల కూడా చాలా మందికి ఇబ్బంది అవుతా ఉంది. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒకేసారి రైతు భరోసా డబ్బులు మొత్తం కూడా వచ్చినాయి. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విడతల వారీగా వేయడము, అదేవిధంగా కోతలు పెట్టడము, ఎకరానికి వేయడము, ఇట్లా వేయడం వల్ల చాలా మంది రైతులు కూడా అరే ఈ ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా మనల్ని ఇబ్బంది పెడతా ఉంది? ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందేమో 15,000 రూపాయలు ఇస్తాము ఏటాకు, 2 విడతల వారీగా 7,500 రైతుల ఖాతా లోపల జమ చేస్తామని చెప్పింది. సో ఇవాళ ఆ హామీకి కనీసం ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దాన్ని పట్టించుకున్నటువంటి నాదుడే కనబడట్లేదు. 6,000 రూపాయలకే పరిమితం చేశారు. సరే మరి 6,000 అయినా సమయానికి ఇస్తా ఉన్నారా అంటే లేదు, సమయానికి ఇవ్వట్లేదు. రైతులందరూ కూడా
ఏదైతే గ్రామ పంచాయతీల ఆఫీసుల దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, అగ్రికల్చర్ ఆఫీసుల దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, మరి ఏమైంది? రైతు భరోసా ఏమైనా అప్డేట్ చెప్పిర్రా? 3వ విడత ఎప్పుడు పడుతుంది? ఇంకా కనీసం డబ్బులను వేయకపోతే మా పంటలో పెట్టుబడి పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతా ఉంది, అప్పులు చేయలేకపోతా ఉన్నాము, చేసినటువంటి అప్పులకు మితులు కట్టలేకపోతా ఉన్నామని చెప్పి చాలా మంది కూడా అంటా ఉన్నారు. రైతు భరోసా డబ్బుల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం మాత్రం ఏప్రిల్ చివరి వారంలో వేస్తామని చెప్పేసి చెప్పింది. కానీ ఏప్రిల్ అయిపోయినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం మళ్ళీ స్పందించే ప్రయత్నం చేయలేదు, మళ్ళీ రైతు భరోసా విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. మరి దీంతో ఒక్కసారిగా రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మాతో ఆడుకుంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా రైతులని పట్టించుకోవట్లేదు, రైతులను మొత్తం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులని గురి చేస్తా ఉందని చెప్పి రైతులంతా కూడా చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా కొంత చొరవ తీసుకొని రైతు భరోసా డబ్బులని రైతుల ఖాతా లోపల జమ చేయాలి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులను ఆదుకుంటాము, రైతులందరికీ కూడా అండగా ఉంటాము, రైతులని ఇబ్బంది పడకుండా, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటాము, వాళ్ళని మంచిగా చూసుకుంటాము, రైతు దేశానికి వెన్నెముక లాంటి వాడని చెప్పి మంచి మంచి నీతి వాక్యాలు, నీతి సూక్తులన్నీ కూడా చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుని కనీసం పట్టించుకోకుండా, రైతులకు కనీసం యూరియా బస్తాలు ఇవ్వకుండా, కనీసం రైతులకు రైతు భరోసా డబ్బులని సమయానికి వేయకుండా, ఎప్పుడు వేయాలండి రైతు భరోసా? సీజన్ యాసంగి సీజన్ మొదలైనప్పుడు రైతులు మొత్తం కూడా పంట విత్తనాలు పెడుతున్నప్పుడు, ఎరువులు వేస్తున్నప్పుడు, కూలీలను పెట్టి పంటలో మొత్తం కూడా వ్యవసాయం చేస్తున్నప్పుడు రైతు భరోసా డబ్బులను వేయాలి. కానీ ఇవాళ రైతులు మొత్తం కూడా పంటలు పెట్టారు, పంటలు మళ్ళీ చేతికి వస్తూ ఉన్నాయి, కానీ ఇప్పటికీ డబ్బులు పడట్లేదు. ప్రభుత్వం దగ్గర డబ్బులు కనీసం రైతులకు వేయడానికి కూడా లేవా? రైతన్నలతో కూడా గింత ఆడుకుంటే వాళ్ళని కూడా ఈ రకంగా ఇబ్బంది పెడితే వేరే వాటికి మీరు కోట్ల రూపాయలు పెడతా ఉన్నారు. దానికి ఎక్కడ కూడా ఎవరు మిమ్మల్ని అడగట్లేదు, ఎక్కడ కూడా అడ్డుపడట్లేదు. కానీ రైతాంగానికి మొదటి ప్రియారిటీ ఇవ్వాలి కదా. తెలంగాణలో ఇవాళ మనకు వ్యవసాయం అనేది చాలా కీలకమైంది. ప్రతి గ్రామంలో కూడా అనేక మంది రైతన్నలు పంట పొలాల్లో రకరకాల పంటలు, కంది కానీ, మక్క కానీ, పత్తి కానీ, పసుపు కానీ, మిరప కానీ, ప్రతిదీ కూడా ఇట్లా పంటలు పెట్టుకుంటూ వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటే వాళ్ళకు నష్టం వచ్చినా లాభం వచ్చినా, వర్షాలు మొత్తం కూడా పడిపోయి ఆ పంట మొత్తం కూడా కొట్టుకొని పోయినా కూడా చివరికి మళ్ళీ అదే పంటని కష్టపడి వాళ్ళ చెమట చుక్క కార్చి ప్రతిరోజు కూడా పంట పొలానికి వెళ్ళి కష్టపడతా ఉన్నారు. మరి వాళ్ళకు మీరు రైతు భరోసా సమయానికి వేయకపోతే, మరి ఇచ్చినటువంటి 15,000 రూపాయల మాటని నిలబెట్టుకోకపోతే ఎట్లా అని చెప్పేసి చాలా మంది కూడా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి రైతు భరోసా పైన మీరేమనుకుంటా ఉన్నారు? గతంలో ఉన్నటువంటి రైతు బంధు బాగుందా, రైతు భరోసా బాగుందా? అప్పట్లో కేసీఆర్ ఒకేసారి మొత్తం కూడా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఆ డబ్బులను మొత్తం కూడా ఒకేసారి రైతుల ఖాతా లోపల జమ చేసే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం విడతల వారీగా వేస్తూ ఉంది. అదేవిధంగా 15,000 రూపాయలు అని చెప్పేసి 12,000 మాత్రమే ఇస్తా ఉంది. మరి మీకు ఏ ప్రభుత్వం బాగుంది? ఏ ప్రభుత్వంలో మీరు నిజంగా లబ్ధి పొందారు? ఏ ప్రభుత్వంలో సంతృప్తిగా ఉన్నారు అనేది కింద అభిప్రాయంలో కమెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా, మీకు ఏమైనా కష్టాలు ఉంటే కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించడానికి మీ అందరి గొంత ఈ కొత్త రమేష్ ఇక్కడ ఉంటాడు. మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్త రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.